నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు। అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ జంక్షన్ టేకు తోటల వద్ద దొరికిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతి చెందిన వ్యక్తి రాజమండ్రికి చెందిన దొడ్డి రాజా అర్జున్ గా పోలీసులు గుర్తించారు। మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని తెలిపారు। మృతికి కారణమైన ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు। మృతి చెందిన దొడ్డి రాజా అర్జున్, వెంకటేష్, పుష్పరాజ్ ముగ్గురు స్నేహితులని రాజమండ్రి నుంచి బయలుదేరి లోతుగెడ్డ జంక్షన్ చేరుకున్నారని తెలిపారు। లోతుగెడ్డ జంక్షన్ లో మద్యం సేవించి ముగ్గురులో ఒకరైన పుష్పరాజును కులం పేరుతో దూషించినందుకు చింతలూరు సమీప తోటల్లోకి తీసుకువెళ్లి రాయితో మోది హతమార్చడం జరిగిందని పోలీసులు తెలిపారు। చింతపల్లి పోలీస్ స్టేషన్లోని తేదీ 29/9/2024 సాయంత్రం 6 గంటలకు మర్డర్ కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది। ఈ కేసులోని మృతుడు అదే దినం సాయంత్రం సమయంలోని మనకి లోతుగడ్డ జంక్షన్ వద్ద ఊరి చివరన ఉన్న టేకు తోటలోని ఒక శవమై పడి ఉన్నాడు। ఇతన్ని ఎవరో చంపినట్టుగా తల మీద ఉన్న గాయాలను బట్టి మనం గమనించి దాన్ని మర్డర్ కేసుగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది। అయితే ఈ కేసులోని మనం తర్వాత నేరస్థలాన్ని పరిశీలించినప్పుడు మనకి నేరస్థలంలోని దొరికిన క్లూ ఆధారంగా అంటే మనకి ఒక విజిటింగ్ కార్డు దొరకడం జరిగింది। ఆ విజిటింగ్ కార్డు మీద శివగంగాధర్ ఇంటీరియర్ డెకరేట్ వర్క్స్ అని చెప్పేసి రాజమండ్రి అని చెప్పేసి ఉన్నది। అయితే మనకి ఆ క్లూ ఆధారంగా మనం రాజమండ్రి వెళ్ళి అతని విజిటింగ్ కార్డులో ఉన్న వ్యక్తిని మనం విచారిస్తే అతను మనం తీసిన ఈ ఫొటోస్ని, ఆ ఫొటోస్లో ఉన్న బట్టలు, చెప్పులు, మొత్తం కవలికలు మొత్తం అన్నిటిని బట్టి కూడా అతను మృతుడిని గుర్తించి అతను రాజార్జున్ అనేవాడు నా స్నేహితుడు అని చెప్పి తర్వాత వాళ్ళ సిస్టర్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది। వాళ్ళ సిస్టర్ కూడా అతను గుర్తుపెట్టి ఇతను మా తమ్ముడే అని చెప్పింది। అయితే మృతుడికి అతని భార్య, కుమారులు కూడా ఉన్నారు। వాళ్ళు ప్రజెంట్ ఇతను వదిలేసి హైదరాబాద్లో పనిచేసుకుంటున్నారు। ఇతను ఒకడే వాళ్ళ అక్క దగ్గర ఉంటున్నాడు। వడ్రంగి పని చేసుకుంటూ సారా తాగడం చేస్తూ ఉంటుంటాడు। అయితే ఇతనికి వెంకటేష్ అనే మరొక స్నేహితుడు ఉన్నాడు। మృతుడు వచ్చేసి పద్మశాలి కులస్తుడు, ఇతని స్నేహితుడు వెంకటేష్ విశ్వబ్రాహ్మణ్ కులస్తుడు। అలాగే వీళ్ళిద్దరికీ కూడా సారా తాగడం అలవాటు ఉంది। వీళ్ళు రాజమండ్రి గాదిరెడ్డి నగర్లోని సారా తాగే సమయంలోని ఒక ఆటో డ్రైవర్ ఎస్వి మాది కులస్తుడు పుష్పరాజ్ అనే వ్యక్తి పరిచయమైనాడు। వీళ్ళ ముగ్గురు కూడా రోజు సారా త్రాగడం అలవాటు పడ్డారు। అయితే వీళ్ళ ముగ్గురికి కూడా సరైన పని లేకపోవడం వల్ల గతంలో మన వెంకటేష్ ఎవరైతే వెంకటేష్ అతను ఉన్నాడో ఇతను మన చింతలూరు గ్రామంలోని కొర్ర బాబురా అనే కార్పెంటర్ వద్ద 4-5 సార్లు వచ్చి పనిచేసుకుని వెళ్ళిపోయాడు। ఆ పరిచయంతో మళ్ళీ కొర్ర బాబురావు దగ్గర పనిచేసుకోవడానికి నేను వెళ్తున్నానని వీళ్ళిద్దరూ చెప్పడంతో వీళ్ళిద్దరూ కూడా తమతో పాటు వస్తామని తనకు కూడా పని చూపించమని చెప్పడంతో వీళ్ళ ముగ్గురు సరే అనుకుని దారి ఖర్చులు డబ్బులు లేకపోవడం వల్ల పుష్పరాజ్ అనే వ్యక్తి రాజమండ్రిలోని తన ఆటోని 5,000 రూపాయలు తాకట్టు పెట్టి ఆ డబ్బులు పట్టుకొని ముగ్గురు రాజమండ్రి నుంచి బయలుదేరినారు। బయలుదేరే సమయంలోని ఈ ఇంటీరియర్ దగ్గర వర్క్ చేసే ఎవరైతే లక్ష్మణరావు ఉన్నాడో అతను మొత్తం 3 విజిటింగ్ కార్డులు తీసుకుని బయలుదేరినారు। ఆ విజిటింగ్ కార్డులు కూడా ఏదైనా వర్క్ చేసేటప్పుడు సామాన్ల గురించి, ఆ రేట్ల గురించి, వివరాల గురించి తెలుసుకోవడానికి, బాగోటా చేయడానికి ఫోన్ చేసి అడుగుదామని చెప్పేసి తీసుకుని జేబులో పెట్టుకుని వచ్చారు। వచ్చిన తర్వాత 27/9/2024 రాత్రి 9 గంటలకి వీళ్ళు బస్సులో నర్సీపట్నం చేరుకున్నారు। నర్సీపట్నంలో ముగ్గురు కలిసి బాలం రెస్టారెంట్కి వెళ్ళి ముగ్గురు మందు తాగారు। మందు తాగే సమయంలో రాజార్జున్ మృతుడైతే ఉన్నాడు అతను ఎస్సీ మాది కులానికి చెందిన పుష్పరాజుని నీకు వడ్రంగి పని రాకుండా మా వెనకాల ఎందుకు వచ్చావరా అని చెప్పేసి అతన్ని క్యాస్ట్ పేరు పెట్టి అతని తల్లిదండ్రులు, భార్య, పిల్లలను ఉద్దేశించి అసభ్యంగా తిట్టాడు। అతను అప్పటి నుంచి అతనితో పాపం మీద ఉన్నాడు। తర్వాత ఉదయం లేచి 27వ తారీఖున ఎర్లీ మార్నింగ్, 26వ తారీఖు నైట్ అంతా కూడా ఆ రోజు నైట్ వాళ్ళు బస్ స్టాండ్లో పడుకున్నారు। 27వ తారీఖు ఉదయం 5 గంటలకి బస్ స్టాండ్లో లేచి యాతపేటకి వెళ్ళి మళ్ళీ ముగ్గురు నాటుసారా తాగారు। నాటుసారా తాగే సమయంలో కూడా మళ్ళీ రాజార్జున్ మృతుడు ఈ పుష్పరాజును మళ్ళీ కులం పేరుతో దూషించడం జరిగింది। అప్పటి నుంచి అతను పక్కతో రైలుపై ఉన్నాడు ఇతని మీద। తర్వాత ముగ్గురు కూడా చింతలూరు ఉదయం 10 గంటలకు చేరుకున్నారు ఆ బాబురావు వద్దకి। బాబురావుని పనివడం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉండి మా నాన్నగారు బయట ఉన్నారు, సాయంత్రం రండి అని చెప్పాడు। వీళ్ళు ముగ్గురు సరే అని చెప్పేసి ఆ సమయంలోని మళ్ళీ రాజార్జున్ ఈ ఎవరైతే వెంకటేష్ ఉన్నాడో ఈ పుష్పరాజు ఇతన్ని కూడా
ఇక్కడ పని లేకుండా ఎందుకు తీసుకొచ్చామని చెప్పి అతన్ని అసభ్యకరంగా తిట్టాడు. ఇతను కూడా క్యాస్ట్ పేరుతో అబ్యూజ్ చేశాడు. అప్పుడు వీరిద్దరూ కూడా ఇతను ప్రవర్తన తెలిసిపోయి ఇతను మరి ఎలాగైనా చంపేద్దామని చెప్పేసి పక్కకి వెళ్ళి మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి లోతుగడ్డ జంక్షన్కి వెళ్ళి సారా ప్యాకెట్లు కొనుక్కున్నారు. ఇంటి కొనుక్కుని ఆ సారా అక్కడ సగం తాగారు. ఆ తాగే సమయంలో కూడా మళ్ళీ రాజు ఆంజనేయులు ఇతన్ని కూడా అసభ్యంగా తిట్టినాడు. తిట్టిన తర్వాత వీళ్ళు మళ్ళీ సాయంత్రం 4 ఆ సమయంలోనికి మన లోతుగడ్డ జంక్షన్ వద్దకి ఊరి చివర టేక్ తోటలకు సారా తాగడానికి వెళ్ళారు. అయితే వీళ్ళిద్దరూ కూడా అంతకుముందే ఇతను ప్రవర్తన తీసుకుపోయి చంపేద్దామని చెప్పేసి ప్లాన్తో ఉండడం వల్ల అతను సారా పూర్తిగా తాగే వరకు ఉండి వీళ్ళిద్దరూ తాగకుండా స్టేబుల్గా ఉండి అతను తాగిన తర్వాత అతన్ని తిట్టి అక్కడ ఉన్న రాయితోటి తల మీద ఛాతి మీద బలంగా కొట్టి అక్కడి నుంచి చంపేసిన తర్వాత ఆ శవాన్ని టేక్ తోట మధ్యలో నుంచి పక్కన ఉన్న పసుపు తోటలో లాగేసి లోతుగడ్డ జంక్షన్ వెళ్ళి బస్సు ఎక్కి అక్కడి నుంచి రాజమండ్రి పరారైపోయినారు. అయితే పరారైపోయినా కానీ ఇలా తీవ్రమైన భయానికి గురయ్యి పోలీసు వాళ్ళు మళ్ళీ పట్టుకుంటారని చెప్పేసి కొడతారని చెప్పి చాలా భయపడ్డారు. భయపడిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈ కొర్రా బాబురావుకి వెంకటేష్ పరిచయం ఉన్నందున వెంకటేష్ మళ్ళీ పుష్పరాజుని తీసుకుని కొర్రా బాబురావు ద్వారా పోలీసు వారికి వచ్చి లొంగిపోదామని చెప్పేసి వాళ్ళు రాజమండ్రి నుంచి రావడం జరిగింది. నిన్న తేదీ 4వ తారీఖు ఉదయం నర్సీపట్నంలో దిగి అక్కడి నుంచి బస్సు ఎక్కి మన చింతపల్లి వస్తున్నప్పుడు మళ్ళీ డౌనూరు వద్ద ఇలా సారాకి బాగా తాగడం అలవాటు పడినందున మళ్ళీ డౌనూరు దగ్గర మళ్ళీ సారా కొనుక్కొని తాగుదామని చెప్పేసి అక్కడ బస్సు దిగి అక్కడ సారా తాగడానికి ఆలోచిస్తున్నప్పుడు మనకి ముందుగా పెట్టుకున్న సమాచారం మేరకు వీళ్ళు తదలికం గమనించి డౌనూరు వద్ద ఉన్నారని చెప్పేసి మనం వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ పంపిస్తున్నాము. ఈ కేసులోని విశేషమైన ప్రతిభ కనబరిచిన మన చింతపల్లి ఎస్ఐ అరుణ్ చరణ్ గారిని, అలాగే అన్నవరం ఎస్ఐ వీరబాబు గారిని, మన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గారు, కానిస్టేబుల్ చిన్నికృష్ణ, వీర్రాజు, నీలకంఠం గారిని పోలీసు అధికారులు ప్రశంసించడం జరిగింది. 50 సంవత్సరాలు సార్. ముద్దాయిలు ఇద్దరు పేరు క్లియర్ రాజమండ్రి ముగ్గురిది కూడా సార్. ముద్దాయిలు ఇద్దరు పేరు సార్ క్లియర్ సార్. ముద్దాయి ఒకటి పేరు చాపల పుష్పరాజు అలియాస్ పుష్పరాజు. వనరాజు కాదు, పుష్పరాజు. రాజమండ్రి కదా. మరి ఇంకొకటి సార్, ఇంకొకటి వచ్చేసి ఇమ్మిడి వీర వెంకటేష్. ఇమ్మిడి వీర వెంకటేష్.